మౌన రాగాలు, మనసు మమత సీరియల్‌లో నటించిన వర్ధమాన నటి శ్రావణి జీవితం కూడా టీవీ సీరియల్ లాగానే ముందుకు సాగి చివరికి అర్ధాంతంగా ముగిసిపోయింది. అయితే టిక్‌టాక్‌లో పరిచయమైన దేవరాజరెడ్డి అని చెప్పేసి కాకినాడకి చెందిన యువకుడితోటి ఆమెకు పరిచయం ఏర్పడటం, ఆమె టీవీ సీరియల్‌లోకి అతను పరిచయం చేయటంతోటి ఆమె ప్రేమ వేధింపులతోటి ఆమె మరణానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు మన దగ్గర దేవరాజరెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయన ఏం చెప్తారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈ శ్రావణి యొక్క ఆత్మహత్య చేసుకోవడానికి మీ ప్రేమ వేధింపులే కారణం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? అసలు ఆ వాస్తవం అనేది లేదండి ఇందులో. కేవలం వాళ్ళ కుటుంబీకులు ఆ సాయి అశోక్ రెడ్డి అనే వ్యక్తే వీటన్నిటికీ కూడా మూల కారణం. ఇందులో నా ప్రణయం ఏం లేదు. ఆమె నన్ను చాలా ఇష్టపడ్డది. నన్ను ఇష్టపడిన కారణంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి నా మీద తప్పుడు కేసులు వేయడం కానీ నన్ను కొట్టించడం ఇవన్నీ చేశారు. సో ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ నేను నా నా ప్రణయం లేకుండా చేశారు వీళ్ళందరూ. నాతో కావాలని బలవంతంగా పెట్టించారు. ఐఎమ్ సారీ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ 1 వీక్ బ్యాక్ నుంచి నాతో మాట్లాడుతూ ఉంది. సారీ, నన్ను క్షమించు, నేను ఇప్పటికీ నా వల్ల నీకు చాలా పర్సనల్గా డ్యామేజ్ అయ్యింది, అన్ని విధాలుగా కూడా నువ్వు నష్టపోయావు, నీ తప్పు అని తెలుసుకుని నేను వస్తున్నాను, నాకు నువ్వు కావాలి అని చెప్పి అమ్మాయి నాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు తర్వాత దీని గురించి ఇంకా ఇందులో ఎవరైతే కీలకంగా ఎవరైతే నిన్ను ఇంత ఇది చేయడానికి ఎవరైతే చేశారో నేను అన్ని ప్రూఫ్లతో చూపిస్తాను, ఇందులో నా ప్రణయం లేదు, నీకు కావాలని చేసింది కాదు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అమ్మాయి కలవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి నన్ను మళ్ళీ కలిసే ప్రయత్నం చేసి ఇవన్నీ నాతో మాట్లాడుతుంది, సో వీళ్ళకి ఎగెనెస్ట్గా ప్రూఫ్లు అబ్బాయికి వెళ్ళిపోతున్నాయి. సో తర్వాత మేము ఇరకాటంలో పడతాము, మేము సమస్యలోకి వెళ్తాము అనే ఉద్దేశంతో అమ్మాయిని కొట్టడము, హెరాస్ చేయడము, కలవకూడదని చాలా హింసించారు. సో అమ్మాయి ఈ కొడుతున్నప్పుడు ఎన్ని చేస్తున్నప్పుడు కూడా నాకు అమ్మాయి ఫోన్ చేసి నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను, నీకు సపోర్ట్ చేయడం కారణంగా, నువ్వు కావాలనడం కారణంగా వీళ్ళందరూ నన్ను హింసిస్తున్నారు, ఈ అశోక్ రెడ్డి, ఈ సాయి, మా ఇంట్లో మా అమ్మగారు, మా నాన్నగారు వీళ్ళంతా నన్ను చాలా కొడుతున్నారు, చాలా దారుణంగా కొడుతున్నారు. వాటర్ బాటిల్స్ ఎగరేసి నాకు ఇక్కడ చెస్ట్ మీద కూడా నాకు 2 మార్క్స్ వచ్చాయి, నాకు తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్, నిన్ను చంపేస్తారు, సో నువ్వు రూమ్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నీ మీద కన్నేశారు, సో నువ్వు కూడా వాళ్ళు అడిగితే నేను ఇష్టం లేదని చెప్తే నిన్ను వదిలేస్తారంట, నాకు నా కారణంగా నువ్వు చచ్చిపోవడం ఇష్టం లేదు, నిన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, చాలా థ్రెటన్ ఉంది అని చెప్పి స్వయంగా అమ్మాయి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడింది. అంటే అమ్మాయి అసలు మీకు పరిచయం ఎలాగైంది? ఎంతకాలం నుంచి మీ ఇద్దరి మధ్య పరిచయం అవుతారు? మాది పరిచయం ముందు సంవత్సరం ఆగస్టు 10న మా ఇద్దరు పరిచయం, మొన్న ఆగస్టు 10కి సంవత్సరం అయింది. ఈ కేసులు ఇవన్నీ అయిపోయిన తర్వాత 2 మంత్స్ మేము మాట్లాడుకోకపోయినప్పటికీ కూడా తన కాకినాడ వెళ్ళి సేమ్ అదే ప్లేస్లో ఎక్కడైతే కలిసామో అక్కడికే వెళ్ళి ఫోటోలు దిగి వీడియోస్ చేసి నాకు ఇన్స్టా ద్వారా నాకు పంపించడం కానీ మళ్ళీ వాట్సాప్ ద్వారా నాకు పంపించి అప్పుడే నాకు సారీ చెప్పింది. నేను కావాలని చేయలేదు, నేను మిస్ అవుతున్నానని చెప్పి చాలామంది నేను బ్లాక్ చేసినప్పటికీ కూడా చాలామంది నా ఇన్స్టాలో ఉన్న నా ఫాలోవర్స్ అందరూ కూడా నాకు ఇలా పంపించారు, ఇలా శ్రావణి గారు మీ గురించి పెట్టారు, ఇంకా స్టిల్ మీరు శ్రావణి గారు లవ్ చేస్తున్నారు, మీ రెస్పాన్స్ ఏంటని చాలామంది నాకు కామెంటింగ్ కూడా పెట్టడం జరిగింది. అది చాలామందికి తెలుసు. అంటే సాయి అశోక్ రెడ్డి అంటే వాళ్ళిద్దరు ఎవరు అసలు? వాళ్ళిద్దరూ, సాయి తనని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్న వ్యక్తి, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ముందు రిలేషన్లో ఉన్నారు. సో 1 ఇయర్ నుంచి ఈ అమ్మాయి నాతో మాట్లాడడం జరిగింది. సో ఈ సాయి అనే క్యారెక్టర్ కానీ అశోక్ రెడ్డి అనే క్యారెక్టర్లో నాకు 1 ఇయర్ నాకు తెలియని విషయం. ఈ నవంబర్ మంత్లో ఎప్పుడైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందో, నాకు ఎప్పుడైతే ఒక పార్టీలో నాకు ప్రపోజ్ చేసింది అందరి ముందులో, సో ఆ తర్వాత రోజు నాకు ఈ విషయాలన్నీ తెలిసినాయి. ఇట్లా తన లైఫ్లో సాయి అనే వ్యక్తి ఉన్నాడు, ఇలాగా 5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని నాకు ఆ రోజు తెలిసింది. సో అప్పుడు నేను నిలదీసి అడిగాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అంటున్నావు, పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు, మరి వీళ్ళు ఏంటి అని చెప్పని అడిగాను. సో ఇదంతా నువ్వు కాకముందు నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ, వీళ్ళ లైఫ్ నాకు లేదు, నాకు మనస్ఫూర్తి నిన్నే లవ్ చేస్తున్నాను, నేను లవ్ చేసినప్పటి నుంచి నేను ఏ తప్పు చేయలేదు, ఎవరితో నేను ఉండలేదు, ఒకవేళ తప్పు చేసేదాన్ని అయితే నేను ఇంటి వరకు ఎందుకు తెచ్చుకుంటాను, ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాను, సో వాళ్ళు నన్ను వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పానంది. అప్పుడు నేను సాయికి ఫోన్ చేశాను, అశోక్ రెడ్డికి ఫోన్ చేశాను, వాళ్ళిద్దరిని పిలిపించాను. ఏంటి కదా, ఏంటిది, అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఏంటని అనగానే అమ్మాయి వెంటనే భయపడి, ఈ అబ్బాయి సాయి అనే అబ్బాయి రౌడీజం చేస్తాడు, చంపేస్తాడని భయం ముందే చెప్పి, ఆ అబ్బాయి రాగానే లేదు నేను ఈ సాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. సో నేను నీ మనసు విరిగిపోయి, ఓకే ఈ అమ్మాయి భయపడుతుంది, సర్లే చేసుకుంటుంది కదా అని నేను కాకినాడ వచ్చేసాను. భయపడి ఏం చేస్తాడు? అబ్బాయి రియల్ ఎస్టేట్ ఏవో చేస్తాడని చెప్పింది. ఈ రౌడీజంగా బిహేవ్ చేస్తాడు, ప్రొఫెషనల్ కిల్లర్స్తో తిరుగుతాడు, ఇవన్నీ ఉన్నాయి. అశోక్ రెడ్డి RX100 మూవీ ప్రొడ్యూసర్, హీరో కార్తిక్ వాళ్ళ బాబాయ్ అనమాట. సో ఆయన ఫైనాన్షియల్గా ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉంటారు.
సో ఆయన కారణం మెయిన్ వీళ్ళిద్దరూ బ్యాక్గ్రౌండ్ నడిపి అశోక్ రెడ్డి అనే డబ్బులతో వెనకాల నడుపుతూ సాయి అనే వ్యక్తితో ఇలా బెదిరింపులు చేయించడం, మా మదర్కి కాల్ చేయడం, ఆ అమ్మాయిని వేధించడం, కొట్టడం చాలా నానా ఇదిగా చేశారు. మొన్న మేము లాస్ట్ సెప్టెంబర్ 7th మేము డిన్నర్ చేయడానికి శ్రీకణి రెస్టారెంట్లో కలిసాము. సో అబ్బాయి వచ్చి నన్ను అటాక్ చేయబోతుండగా అమ్మాయి ఆపి సేవ్ చేసి ఆ అమ్మాయి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రోడ్డు మీద జుట్టు పట్టుకుని కొట్టడం అన్నీ చేశాడు. సో అది నాకు కాల్ చేసి చాలా బాధపడుతూ చెప్పింది, నాకు చాలా అవమానంగా ఉంది, రోడ్డు మీద నన్ను ఇంతలా కొట్టాడు అని చెప్పేసి అరుస్తూ, ఎందుకు నన్ను కొట్టాల్సిన పని నీకేంటి, నీకు ఏ రైట్ ఉంది, నేనైతే నేను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు, నాకు దేవానే కావాలి అని చెప్పి క్లియర్గా దాంట్లో మాట్లాడింది. వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా ఆ పాత్రలో అందరూ కూడా వాళ్ళ కుటుంబీకులు అండ్ సాయి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ రికార్డులో అందరి వాయిస్లు ఉంటాయి. తనను ప్రేమించిన పాపానికి తల్లిదండ్రులు వేధింపించడంతో పాటు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయి, అలాగే నిర్మాత అశోక్ రెడ్డి ఆమె మరణానికి కారణం అని చెప్పేసి దేవరాజు రెడ్డి ఆరోపించడం జరుగుతున్నది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ తన తప్పున్నా సరే నేను పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాను, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అవి రుజువు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు దేవరాజు రెడ్డి. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.